ప్రధానోపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులందరికీ మరియు పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తు సిద్ధమవుతుంది. పండుగలు సాంప్రదాయాలు పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యత కూడా తీసుకోవాల్సిన తరుణం ఇది. సునిశితంగా గమనిస్తే ప్రతి పండుగ వెనుక ఒక మహోన్నత లక్ష్యం దాగి ఉంది. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు మరియు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పిల్లలందరికీ ఈ గురుకులోత్సవ సందర్భంగా మీరు చేసిన కార్యక్రమం మాకు ఎంతో నచ్చింది. కావున మేము నిన్న వీక్షించాం. మేము యూట్యూబ్ ఛానల్లో చేసి మాకు చాలా నచ్చింది. మరి వీరికి ఎవరు గురువు, ఈ యోగా ఎవరికి వచ్చింది? మేము కూడా యోగా చేసినాము, అన్నీ కరాటే అన్నీ మేము నేర్పించినాం. మా ఆయాంలో ఈ స్కూల్లో కూడా నేను ఒక క్లాసు అన్నీ మెయింటైన్ చేసిన. అయితే ఇవి చూసేసరికి మాకు బాగా అనిపించింది. వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈరోజు ఈ సమావేశం చేయడం జరిగింది మిత్రుల ద్వారా. అయితే వీళ్ళకి ఎవరు ఈ వలన వేరే గురువు ఉన్నారా? మాకు ఆ ఆలోచనతోనే నిన్న చూడగానే ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి మేము ముందుకు వచ్చాం. మీరు ఇంకా దీనివల్ల ఇంకా రేపు చేసే భవిష్యత్తులో కూడా పిల్లలందరూ ఇలాగే వ్యాయామం కానీ, ఎక్సర్సైజ్ కానీ, వామప్లు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ముందుండి చేస్తే ఇంకా ఎంకరేజ్ చేయడానికి కూడా మేము ముందుంటామని ప్రధానోపాధ్యాయులు మన ఉపాధ్యాయులు అందరికీ మేము పదే చేరుకునేలా చెప్తున్నాము. పిల్లలందరూ విద్యను ఒకటే కాదు, ఆటలలో కానీ క్రీడలలో కానీ ప్రతి అంశంలో అన్నీ ముందుండాలని, దేంట్లో వెనకపోకూడదు. విద్యార్థి ఒక గురువు చెప్పింది ఏది కానీ సక్రమంగా పాటించాలి. చదువు తర్వాత ఆటలు కూడా, ఆటలతో పాటు ఎన్నో అంశాలు మనకు ఆరోగ్యపరంగా కానీ మన ఉద్యోగరీత్యా అన్ని రకాల ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్లాంటి ఆటలు ఎలాంటి గేమ్స్ అయినా చిన్నతనం చేయకూడదు. మీరు ముందు భవిష్యత్తు పోవాలంటే మీకు ఒక గురువు ఇచ్చిన గౌరవాన్ని మీరు కాపాడుకుంటారని ఈ యొక్క మట్టి గణపతి గురించి కూడా చెప్పడం చాలా మంచిది. పర్యావరణ పరిరక్షణ కోసం చాలా మంచిది. అందరూ పాటించాలి. చెప్పడం వరకే కాకుండా సాధ్యమైనంత వరకు అందరూ పాటించి పర్యావరణాన్ని కాపాడదామని కోరుకుంటూ విద్యార్థులందరికీ మనం చేసుకుంటూ విరమించుకుంటాను. జై హింద్. ప్రధానోపాధ్యాయులు ఎస్ఎం మహేంద్ర గారికి, అదేవిధంగా మిగతా ఉపాధ్యాయులకి, అదేవిధంగా మిత్రులకి నాకు నమస్కారాలు. నిన్న జరిగినటువంటి గురు పూజోత్సవం సందర్భంగా ఆ కార్యక్రమంలో కొన్ని డ్యాన్స్ల ద్వారా, కొన్ని యోగా ద్వారా మరి మేము మిత్రుల షేర్ చేయడం జరిగింది. అది చూసి చాలామంది లైక్ చేసి మరి మన స్కూల్లో ఎంత బాగా జరుగుతుందా అని వాళ్ళు అడిగినారు. అయితే మరి నేను చెప్పిన మన స్కూల్లో ఎంత ఇదే కాదు, స్టడీ కూడా బాగా చెప్తున్నారు. మన స్టాఫ్ మంచి స్టాఫ్ వచ్చింది. ఇదివరకు ఉన్న స్టాఫ్ మంచిగా ఉంది, ఇప్పుడున్న స్టాఫ్ కూడా చాలా మంచి స్టాఫ్ వచ్చింది. అందరూ ఎంకరేజ్ చేసుకుంటూ ఆటలతో పాటలతోటి చదువులో కూడా మంచిగా ఉందని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఒక ఆలోచన చేసి మనకు ఆ పిల్లల్ని మేము ఎంకరేజ్ చేయడానికి సన్మానం చేస్తున్నప్పుడు సరైన ఐలేష్ సార్ గారు ప్రతిసారి మాట్లాడినా ఓకే అని వస్తున్నారు. ఇదే విధంగా మీరు మంచి చదువుకోవాలి. చదువులతో పాటు చదువు ఫస్ట్, తర్వాత ఆటలు, తర్వాత యోగా, ప్రతి ఒక్కటి మంచిగా అవసరం. ఎందుకంటే నేను ప్రైవేట్ స్కూల్లో చూసినాను, అక్కడ కూడా పేరెంట్స్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. ప్రజెంటేషన్ స్కూల్లో మా రెండో బాబు అమ్మాయి ఇంగ్లీష్లో బాగా మాట్లాడింది. ఒక అమ్మాయి చందన అమ్మాయి వెరీ గుడ్. ఎందుకంటే అత్యంత ప్రమాదం అంటే ఫోన్లో ఇప్పుడు మనకు పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటాం, మనం పోతున్నాం. మనం సార్లు మంచిగా చెప్తున్నారు, మీకు మంచి ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు వాళ్ళకి కోఆపరేషన్ చేయండి, మంచి చదివి ఇలాంటి ప్రోగ్రామ్ చేయండి, మంచి పేరెంట్స్కి మీరు ఒక పొజిషన్ అవ్వాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.